నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రజలను 6 గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విజయోత్సవాలు చేసే నైతికత లేదని, ప్రజలు భవిష్యత్తులో భాజపాకు అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని భాజపా నాయకుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ సికింద్రాబాద్ భాజపా నాయకుడు సారంగపాణి ఆధ్వర్యంలో 6 గ్యారంటీలు 66 మోసాలు పేరుతో బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాజపా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో భాజపా అధికారంలోకి రావడంతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరిట ప్రజలను మోసం చేసిందని, అతి తక్కువ కాలంలో ఆదరణ కోల్పోయిన ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సుష్మా స్వరాజ్ పాత్ర కీలకమని, ఆమె చేసిన పోరాటమే తెలంగాణ ఫలితమని అన్నారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. భారతీయ జనతా పార్టీ బోధించుకోలేదు. మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజల్ని మోసం చేసేటటువంటి ఒక అలవాటు వాళ్ళకు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల ఒక పరిపాలన కోసం కాదు, అవినీతి కోసం వాళ్ళు అధికారులు వస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తారు. అన్నాడు పార్సుగుట్టను అది పల్లపల్లి మాటలు చెప్పి దత్తత తీసుకున్న గ్రామాలను కూడా మోసం. పెద్ద నిద్రావస్థలో ఉండే మన పద్మారావు గారు ఇప్పటి వరకు కూడా మన నియోజకవర్గంలో గెలిచిన 1 year ఎక్కడ కూడా తిరగలే, ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలే. డ్రైనేజ్, వాటర్ లైన్, స్ట్రీట్ లైట్, రేషన్ కార్డు సమస్యలను కూడా ఉన్నారు. సికింద్రాబాద్లోనే ముత్యాలమ్మ గుడిని మనం చూసినాం. ఆ ముత్యాలమ్మ గుడికి ఇక్కడ సికింద్రాబాద్లో ప్రజలు దాన్ని మనం ఖండిస్తే ఆ ఒక సికింద్రాబాద్లో ఉన్నటువంటి బీజేపీ నాయకుల మీద, సికింద్రాబాద్లో ఉన్నటువంటి హిందువుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. మళ్ళీ ఒకసారి ఈ మజ్లిస్ పార్టీ ఒక కొనసాగుల్లో నడుస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే ఒక మజ్లిస్ పార్టీ యొక్క కొనసాగుల్లో నడిచింది. ఈ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా మజ్లిస్ పార్టీ కొనసాగులు నడుస్తుంది. కాబట్టి ఆ ముత్యాలమ్మ గుడిని ధ్వంసం చేసిన వాళ్ళని ఇంతవరకు ఏం చేయలేదు, కానీ దానికి వ్యతిరేకించిన వాళ్ళని మాత్రం జైలుకు పంపించారు. ఇప్పుడు కూడా వారెంట్ మీద వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు. హైదరాబాద్ నగర భారతీయ జనతా పార్టీ కనిపిస్తలేదు రాష్ట్ర శాఖ ఒక ఆదేశ ప్రకారము తెలంగాణ వ్యాప్తంగా ఒక సంవత్సరం పూర్తి చేసినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రభుత్వాలకు ఎన్నికల సమయంలో చేసినటువంటి వాగ్దానాలను అమలు పరచకుండా ఈరోజు ప్రజలు సగా చేసినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పరిపాలన వ్యతిరేకంగా ఈరోజు నిరసన సభలు జరుగుతున్నాం. రాష్ట్రంలో చేస్తా ఉన్నాము. మొన్ననే నడ్డా గారు కూడా హైదరాబాద్లో ఒక పెద్ద బహిరంగ సభలో రావడం జరిగింది. ఈరోజు సికింద్రాబాద్లో జరుగుతున్నటువంటి నిరసన సభలో చాలా పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగింది. ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటి నుంచి ఒక సంవత్సరం లోపలే ప్రజలు అసంతృప్తి మొదలైంది. ఈ యొక్క ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు ఏది కూడా పూర్తి కావడంతో పాటు ఏది కూడా పూర్తి చేయకుండా మళ్ళీ ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుదారి పట్టించి వాళ్ళ ఒక సమస్యలను గాలికి వదిలేసి విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారు. ఏ ఒక నైతిక హక్కుతో వీళ్ళు విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీకు విజయ ఉత్సవాలు జరిపేటటువంటి అధికారం లేదు. విద్యార్థులు ఇంకా నష్టపోతూ ఉన్నారు, విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారు, యువత అసంతృప్తిగా ఉంది, మహిళలు అసంతృప్తిగా ఉన్నారు, రైతులు అసంతృప్తిగా ఉన్నారు. పూర్తిగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఏ ప్రభుత్వం కూడా సంవత్సరం కాలంలోనే ఇంత అప్రతిష్ట పాల ఎప్పుడు కూడా కాలేదు. కానీ ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం కన్నా ఈరోజు ఈ యొక్క అభివృద్ధి చేయడంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు పట్టించుకోవడం కానీ ఈరోజు జరుగుతుంది. తెలంగాణలో జరిగినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి యోగదానం ఉన్నది. 10 లక్షల కోట్లకు గత 9 సంవత్సరాలు ఇచ్చి తెలంగాణ అభివృద్ధి మార్గంలో హైవేల ద్వారా కానీ జరుగుతున్నటువంటి వరంగల్ ఎయిర్పోర్ట్ సంబంధించిన కానీ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కానీ అనేకమైనటువంటి సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు కానీ ఈ యొక్క ఇండస్ట్రీస్లో కానీ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణకు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజలకు అబద్ధం చెప్తోంది. ఈ తెలంగాణ ప్రజలు కోరుతా ఉన్నాను, రాబోయేటటువంటి ఏ ఎన్నికలు వచ్చినా, రేపు సంస్థాగతమైన రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినా, ఏ ఎలక్షన్స్ వచ్చినా ఈసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరిని ఓడగొట్టి ఈ మజ్లీస్ పార్టీ నుంచి ఈ యొక్క రాష్ట్రానికి విముక్తి కలిగించి, ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా మజ్లీస్ ఒక కలిసోకుండా నడుపుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఏ ఎన్నికలు గెలిపించి ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకు, ఒక్కసారి అవకాశం ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీకు, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి, తెలంగాణలో మార్పు చూడండి అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు మేము కొడతాం. వ్యక్తిగత అంశం అయినప్పటికీ కూడా మోహన్ బాబు గారి అంశము మీడియా పైన అసభ్యంగా దాడి చేయడం అనేది కూడా ఇది ఖండించాల్సిన అవసరం లేదు. మీడియాకు అన్ని రకాలైనటువంటి ఒక అధికారం ఉంటుంది. అది మీడియా తన పని చేస్తున్నప్పుడు వాళ్ళ డ్యూటీ డిశ్చార్జ్ చేసినప్పుడు ఏదైనా ఈవెంట్ కానీ ఏదైనా విషయం కానీ కవర్ చేసినప్పుడు వాళ్ళ మీద తప్పుడు ప్రవర్తన కానీ వాళ్ళ మీద దాడి చేయడం కానీ ఇది ఖండిస్తూ ఉన్నాము. వ్యక్తిగతమైన విషయం అయినప్పటికీ కూడా ఇది మీడియాతో అసహనంగా ఉండడం అనేది, ఇంటాలరెంట్గా ఉండడం అనేది ఒక వ్యక్తి, ఒక పద్మశ్రీ వ్యక్తికి, ఒక యాక్టర్కు ఇది తగింది కాదు అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం, డాక్టర్ కె లక్ష్మణ్ గారి నాయకత్వం, గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం. ఇప్పుడు మన సీతాఫల్ మండి డివిజన్ అధ్యక్షులు కార్యక్రమం చెప్పారు. షాబోలు